నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏదో జరిగింది. ఆయన నిన్న స్కూల్ ఓపెనింగ్ కార్యక్రమానికి వెళ్ళాడు. ఎక్కడంటే ఆరుట్లలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. వెళ్తే ఆ స్టేజ్ కింద ప్రతి ఒక్కళ్ళు కూర్చున్నది చిన్న పిల్లలు. నేటి బాలలే రేపటి పౌరులు, ఈరోజు నేర్చుకున్నదే రేపు ప్రదర్శిస్తారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది చేస్తూ అందులోనూ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కూడా పెట్టాడు. సరే, నువ్వు విద్యార్థుల్ని బాగుపరచుడు, మంచి మంచి స్కూళ్ళు తెచ్చుడు, దానికి ఎవ్వరు వ్యతిరేకం కాదు. ఈ రాష్ట్రంలో గురుకులాలు ఉన్నాయి, కస్తూర్బా గాంధీ ఉంది, తర్వాత ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి, జెడ్పీహెచ్ఎస్లు ఉన్నాయి, చాలా ఎన్నో రకాల స్కూల్స్ ఉన్నాయి. వాటిని అన్నింటినీ కూడా పట్టించుకుంటే కొంత బాగుంటుంది. ఎందుకంటే గురుకులాల్లో మొత్తం పండబెట్టిన గురుకులాలని, అసలు గురుకులాల్లో చదువుకోవాలి అంటే పిల్లలు భయపడే విధంగా రేవంత్ రెడ్డి తీర్చిదిద్దేసిండు. అందులో ఈయన డ్రామా ఆడుతూ ఉంటాడు. ఏమని? బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అట, పాలు గుడ్లు అని ఏదేదో పెడతా ఉన్నారు. నిజానికి కేసీఆర్ ఉన్నప్పుడు కూడా గతంలో ఎట్లుండే అది కూడా మీకు చెప్తా. అయితే కింద పిల్లలందరూ కూర్చొని ఉన్నారు. మరి పిల్లలు కూర్చున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఏమని మాట్లాడాలి? మీరో విప్లవ చెగువేరేలాగా రేపు రాబోయే రోజుల్లో భవిష్యత్తులో నా లెక్క సీఎం అయినా అవ్వాలి, కేసీఆర్ లెక్క సీఎం అయినా అవ్వాలి, లేకుంటే ఎమ్మెల్యేలు అవ్వాలి, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు కావాలి, దేశ రక్షణకు సైనికులుగా కావాలి, దేశంలో రాజకీయ నాయకుడు చెత్త రాజకీయాలు చేస్తూ కబ్జాలు చేస్తే మంచి ప్రశ్నించే యాక్టివిస్ట్ కావాలని చెప్పేసి ఇట్లాంటి ఉపదేశాలు ఇవ్వాలి ముఖ్యమంత్రిగా ఉండి. స్టేజ్ మీద నుండి కేటీఆర్ని కేసీఆర్ని రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల డిపాజిట్ కూడా దక్కకుండా చేస్తా అని చెప్తున్నాడు. పిల్లలకు అవి రాజకీయాలు ఏం తెలుసు? పిల్లలకు రాజకీయాలతో సంబంధం? నీకు సత్తా ఉంటే దమ్ముంటే నువ్వు ఏం చేయగలవో, పిల్లల్ని ఏం చేయమంటావు అది చెప్పు. అవన్నీ మానేసి పిల్లల ముందు రాజకీయాలు ఏంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇది చాలా చీప్గా లేదా? ఎంత చీప్ మెంటాలిటీ అంటే మనం ఊహించుకోలేం. అందుకని అటు ఇదంతా ఎందుకో చెప్పిన రేవంత్ రెడ్డి గారికి ఫ్రస్ట్రేషన్ పట్టుకున్నది. ఎట్లాంటి ఫ్రస్ట్రేషన్ అంటే మొన్నటిదాకా కేటీఆర్ గారి హరీష్ రావు గారు కానీ మైకులు పెట్టుకొని మరి పిల్లలకు పాఠాలు చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సోషల్ మీడియాని యూజ్ చేయాలి, ఎట్లా సోషల్ మీడియాతోటి అధికార పార్టీని దింపేయాలని చెప్పేసి ఆయన క్లాసులు తీసుకుంటుండు. ఇటు హరీష్ రావు గారేమో రేవంత్ రెడ్డి యొక్క స్కాములు బయట పెడతా ఉన్నాడు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వీళ్ళ బొగ్గు వ్యవహారం మొత్తం బట్టబయలు చేసేస్తా ఉన్నాడు. ఇవన్నీ చూసి తట్టుకోలేక రేవంత్ రెడ్డి పిల్లల మందు కూడా గాయ అనుకుంటా ఒరుడు మొదలుపెట్టిండు. మనోడికి అది ఫ్యాషనే కదా, ఏడ మైక్ దొరికినా కూడా కేసీఆర్ని కేటీఆర్ని తిట్టకుండా అయితే ఉన్నాడు. అందులోనూ ఈయన మాట్లాడిన ముచ్చట చాలా వైరల్గా మారింది. అదే మీరు చూడండి. ఇవాళ క్రీడల్ని ప్రోత్సహించాలని ఒకవైపు నేను ప్రయత్నం చేస్తుంటే రాజకీయ స్వార్థంతో రేవంత్ రెడ్డి మెస్సీని వేస్తాడని కొంతమంది కడుపులో మసిమసి అయిపోతున్నారు. వాళ్ళు ఎంత కుళ్ళుకుంటే మనకంత మంచిది. ఆ కుళ్ళుతోనే ఇట్లాంటి కుతంత్రాలతోనే కృషించిపోయి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా వాళ్ళు కొట్టుకపోతారని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. కింద ఉన్నోళ్ళు ఎవరా? అందరూ కింద ఉన్నోళ్ళు ఎవరు? అందరు చిన్న పిల్లలే కదా. ఏం చూసి నేర్చుకోవాలి? ఏం చూసి నేర్చుకోవాలి? ఇప్పుడు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఆయన ఎప్పుడైనా ఇట్లాంటి ఒక మీటింగ్ అటెండ్ అయినప్పుడు ఆయన ఎప్పుడు చూసినా కూడా మనం ఎట్లా చదవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, దేశానికి ఏ విధంగా సర్వ్ చేయాలి అని చెప్పేసి చెప్తా ఉంటాడు. మన్మోహన్ సింగ్ కానీ లేకుంటే మిగతా ఏ నాయకులు కానీ, కేసీఆర్ చూసుకుందాం, ఆయన మైక్ పట్టుకుంటే తెలంగాణ కవులు రాసిన పద్యాలు కవిత్వాలు వర్ణించుకుంటూ అల్లుతూ ఆయన చకాచక్యంగా అందరి మనసును ఆకట్టుకునేటట్టుగా కేసీఆర్ మాట్లాడేటోడు. సినిమా గురించి పిలిచినా సినిమా గొప్పతనం గురించి వివరించేటోడు. తర్వాత పిల్లల ముందుకు వచ్చేసరికి ప్రతి ఒక్కరు చదువుకోవాలి, రాబోయే రోజు ఈ తెలంగాణ మీది, భావితరం ముందుకు నడవాలి అంటే ఈరోజు మీరు గట్టిగా చదువుకోవాలి, మీకోసం నేను కొట్లాడి తెచ్చిన తెలంగాణ, మీకోసం ఎందరో మంది అన్నలు చెల్లెళ్ళు రక్తాలు చిందించి ప్రాణ త్యాగాలు చేసి తెలంగాణను ఏర్పాటు చేసిర్రు. వాళ్ళ అందరి కలల సాకారానికి తెలంగాణ ఏర్పడిన తెలంగాణని ఈరోజు సగర్వంగా మనం అన్నీ అనుభవించాలి అంటే మనం ముందు చదువుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ఎంత బ్రహ్మాండంగా చెప్పేటోరు అంటే ఆయన మాటలు వినే బుద్ధి అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి మైక్ పట్టిండు అనుకో, పిల్లలను చూడరు, కింద మహిళలను చూడరు, ఎవరని చూడడు. ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చిన వాగుడు వాగుతూనే ఉంటాడు.
దేనికోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేద్దాం చెప్పు. ఏదో అన్నాడు, మెస్సీని తీసుకెళ్లి స్వల్ప లాభాల కోసం రాజకీయాలు చేసు. ఎస్, స్వల్ప లాభాల కోసమే. నీకు నిజంగానే విద్యా వ్యవస్థలో స్పోర్ట్స్ పరంగా డెవలప్ చేయబోద్ది అయితే ఈరోజు గురుకులాల్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థులు కావచ్చు, ధోనిని మించి క్రికెట్ ఉన్నారు, ధోనిని మించిన క్రికెట్ ఉన్నారు, పీటీ ఉషాని మించిన రన్నర్స్ ఉన్నారు, మేరీ కోమ్ని మించిన బాక్సర్స్ ఉన్నారు, రాఫేల్ ఆగాని మించిన కరాటే ప్లేయర్స్ ఉన్నారు. అదేవిధంగా జావలింగ్ త్రో విషయంలో చాలామందిని మించిన మహాన్మహాలు మన తెలంగాణలో ఉన్నారు యువతల. మరి వాళ్ళకి ఆ 100 కోట్లు మెస్సీకి ఇచ్చుడు బదులు నిరుద్యోగి ఇక్కడ ఆ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి స్పాన్సర్షిప్మెంట్ చేసి ఉంటే ఈరోజు తెలంగాణకి ఎన్ని మెడల్ వచ్చు, భారతదేశానికి ఎన్ని మెడల్స్ అడుగుతున్నా. ఎంత డ్రామాలు రేవంత్ రెడ్డి, నీ ఎన్ని డ్రామాలు. అందులో నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఈయనకు పరిపాలన చాతన కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయనకు చేసుడు రాదు. అసలు ఈయన ముఖ్యమంత్రి కాదు, ఈయన ప్రైవేట్ కంపెనీ పెట్టుకున్నాడు అంతే. కొన్ని రోజులు ఉంటా, ఉన్న రోజులు దుకాణం కట్టుకొని పోతా అన్నట్టుగా ఉంటుంది రేవంత్ రెడ్డి వ్యవహారం. పర్మనెంట్గా ఉండే కార్యక్రమాలు కాదు ఇవన్నీ. రాబోయే రోజుల్లో మార్పులు జరగవచ్చు, ఎవరికి తెలుసు. నువ్వు స్టేజ్ ఎక్కినావు, స్కూల్ ఓపెన్ చేయడానికి పోయినావు. దేని గురించి మాట్లాడాలి? విద్యా వ్యవస్థ గురించి మాట్లాడాలి, విద్యా వ్యవస్థ గురించే ఆలోచించాలి. ప్రతిపక్షాన్ని ఎందుకు పదే పదే జోకుతున్నావు? ప్రతిపక్షం పేరెందుకు తీస్తున్నావు? ప్రతిపక్ష హోదా కూడా రాదంటే ఈరోజు ప్రజలు చెప్పాలి, నువ్వు చెప్పుడు కాదు. ప్రజల నోటి నుంచి కేసీఆర్కి డిపాజిట్ రాదు రాబోయే రోజుల్లో అని చెప్పేసి ప్రజలు చెప్పాలి. ఈరోజు అండపిండ బ్రహ్మాండం అయ్యేటట్టుగా రాబోయే రోజుల్లో కేసీఆర్కి బ్రహ్మరథం పడతామని జనాలు చెప్తున్నారు. నువ్వు చెప్పుడేంది? సో ఆయనకు డిపాజిట్ వచ్చింది అనుకో, తర్వాత ఏంది, ఏం చేస్తావు మరి బీజేపీని కలబడతావా? ఇవన్నీ డ్రామాలు మిత్రులారా. ఈయన కథలు చూడలేక చిన్న పిల్లలు ఏం చేయాలని అర్థం కాక లేచిపోయిర్రు, ఆడ నుంచి ఉండలేక లేచిపోయిర్రు. ఏం పనికి మళ్ళీ మాటలు అని చెప్పి పిల్లలు లేచిపోయారు ఆడ నుంచి. ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే ఎట్లా? విద్యాశాఖ ఇట్లేనా నడిపే బాధ్యత ఏదేనా? దానికి ఎన్ని రకాలుగా ఉంటాయి? దాని గురించి మాట్లాడాలి కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నీకు కేటీఆర్ గురించి మాట్లాడడానికి ముఖ్యమంత్రిని చేశారా? కేసీఆర్ గురించి వర్ణించమని మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేశారా? గత ప్రభుత్వాన్నే దూషించుకొని పట్టుకొని తిరగమని చెప్పి ఎవరైనా నీకు ఓటేసి గెలిపించారా? నీకు గెలిపించింది నువ్వు ఏదో చేస్తావని కదా. పదే మాట్లాడితే కేసీఆర్ని కలబడ్డు అంటే కేసీఆర్ హీరో అవుతుండే, ఇక్కడ నువ్వు జీరో అవుతున్నావు. కేసీఆర్ హీరో అవుతున్నావు, నువ్వు జీరో అవుతున్నావు. అంత పెద్దగా ఏం లేదు. ఇక నీకు రాజకీయం రావట్లేదు రేవంత్ రెడ్డి గారు, నీకు రాజకీయం రాదు. ఇట్లా రాజకీయం కాదు, రాజకీయాలు ఎవరైనా చేస్తాడు. కుక్కకి అధికారం ఇచ్చినప్పుడు రాజకీయాలు చేస్తుంది. నేను అదంటలేను. భాష తీరు, చదువుకునే లక్షణం అవన్నీ బాగుండాలి. ఇక మనం ముఖ్యమంత్రి దగ్గర నుంచి అవన్నీ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మళ్ళీ ఆయన హార్వర్డ్ యూనివర్సిటీలో చదివి ఈడికి వస్తాడు, ఆయన టూటిపూటి ఇంగ్లీషు, ఆయన మాటలే మాట్లాడు. ఎవరు కూడా అక్కన చేర్చుకోరు, దగ్గర కూడా రానియరు ఫస్ట్.